మీరు పట్టమన్నప్పుడు పట్టడం, దించమన్నప్పుడు దించడం ఇది నాటకం కాదు, జీవితం. ఎప్పుడైతే నీ కన్న తండ్రి మాటకు విలువివ్వకుండా పరాయి వాడి రాతకు విలువించావో, ముహూర్తం తప్పించి శాస్త్రాన్ని కాదన్నావో, అప్పుడే నిర్ణయించుకున్నాను నువ్వు నాకు తగవని. పెళ్లికి ముందే ఇలా జరగడం నా అదృష్టం. అదే పెళ్ళయ్యాక జరుగుంటే నీ అనుమానం తీర్చడానికి ఈ రోజు నా ముఖాన ఉన్న పసుపు కుక్కని కడిగేశాను, ఒప్పించాను. పీటల మీద పెళ్ళాపి నా మీద వేసిన నిందని నువ్వు తుడిచేయగలవా? అందుకే చెప్తున్నాను, ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. జానకి, ఏమిటమ్మా నువ్వు అనేది? అతను తన అనుమానం తీరిపోయింది అంటున్నారు కదా. జానకి, ప్రతి తండ్రి తన కూతురు సుఖం కోసం తనకన్నా ఓ మెట్టు ఎక్కువ సంబంధమే తేవాలనుకుంటాడు. ఇది 10 మెట్లు ఎక్కువ సంబంధం అమ్మా. కాదనకమ్మా, కాదనకు. అమ్మా జానకి, ఈ పెళ్లి కాదనకు. నీకు తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడిని. నా మాట విని. నిజంగా నేనే మీ కూతురునై ఉంటే, పెళ్లి కొడుకు వచ్చిన వ్యక్తి నన్ను ఇలా అవమానిస్తే తండ్రిగా మీరు ఊరుకుంటారా? కన్న తండ్రిని నమ్మని వాడు కట్టుకున్న దాన్ని మాత్రం ఏం నమ్ముతాడు? పెళ్లికి ముందే అనుమానించి నిలదీసిన వాడు రేపు పెళ్లి అయ్యాక మరో ఉత్తరం వచ్చిందని నన్ను అనుమానించి నిలదీస్తే నిప్పుల్లో దూకడానికి నేను ఆనాటి సీతను కాదు, ఈనాటి జానకిని.